శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవనులని కుతూహలపడి దిలీపుడు మరలా ఎట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మాహాత్మ్యమును ఇంకనూ వినవలయును అను కోరికకు ఉదయించుచున్నది కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాడు. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మాహాత్మ్యం గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కానీ ప్రయాగక్షేత్ర మాహాత్మ్యమును మాఘమాస మాహాత్మ్యమును వినవలననడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయం నందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానను అని వేడుకొనగా పార్వతీపతి అగు శంకరుడు మందహాసంతో ఇలా వివరించాడు. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి అందుండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగును, జన్మాంతమునందు మోక్షం పొందును. అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగక్షేత్రమందే ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. మాఘమాసం నందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజనుకు మరుజన్మానున్నది ఉండదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న సెలయేరునందైను కడకు బావి అందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదేనో కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయం నందు మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది, పునర్జన్మ ఉండదు. ఇటుల ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరము రౌరవాదిగా నరక బాధలు అనుభవించట కంటే తాను బ్రతికినంత కాలము మాఘమాసం నందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నుండుట శ్రేయస్కరం కదా. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకాల బాధల గురించి వివరించదను, సావధానంగా ఆలకింపు. నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలమున నదీ స్నానం కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చెయ్యడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలంలో పడవేయబడును, భయంకరులకు యమకింకలు చే పీడింపబడును. ఏ స్త్రీ వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనంతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను ఏ ఆశ్రమం వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైంది. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మ హత్యాది పాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు, గురుభార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువాడు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడు కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును, మిత్రదోహి, హత్యలు చేయువారు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళికట్టిన ఇల్లాల్ని బిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేయువాడు, గర్వము కలవాడై తానే గొప్పవాడని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు
దంపతులకు విభేదములు కల్పించి సంసారములు విడదీయువాడు, ఇండ్లను తగలబెట్టువాడు, చెడు పనులను ప్రేరేపించువాడు, ఈ విధమైన పాపకర్మలు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రమనే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మాహాత్మ్యమును వివరించదని వినుము. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలోనూ వేదము ప్రధానమైనది. అన్ని జాతులలోనూ బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలోనూ మేరు పర్వతం గొప్పది. అటలనే అన్ని మాసములలోనూ మాఘమాసము శ్రేష్టమైనదగట చేత ఆ మాసం నందు ఆచరించడి ఏ స్వర్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగా ఉన్నదని స్నానం చెయ్యని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలము కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్ళ స్నానం చెయ్యలేని వారు అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజీ వేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. ఈ విధముగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేదా అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగుతుంది. మాఘస్నానములు చేసిన వారిని కానీ చెయ్యలేని వారిని కానీ ప్రోత్సహించి వారిని చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణములు చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపవలెనన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంత పుణ్యం కలుగునో అంతటి పుణ్యము మాఘస్నానం చేసినంతటి మాత్రాన కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది పాతకములు చేసిన మనుజుడైనను మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా కడునిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘస్నానం ఆచరించ వలన ఎట్టి ఫలితం కలుగును వివరించితేను కదా. నేను చెప్పిన రీతి ఆచరించుట అందరికీ శుభప్రదము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. రేపు 3వ అధ్యాయం చెప్పుకుందాం.